రైట్. వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, మొత్తం మీరన్నట్టుగా కొంత పేపర్ ఓటింగ్ కూడా జరిగింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్తో పాటు. ఆ లెక్కను చూసుకుంటే 528 మంది పాల్గొన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అయినా సరే మద్దతు రాలేదు. కరెక్ట్ కూడా ఎక్స్పెక్టెడ్. ఈశ్వర్, మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా ఎన్డీఏకు బలం లేదు. 360 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లు, సో ఆషామాషి బిల్లు కాదు, సింపుల్ మెజార్టీతో పాస్ అయ్యే బిల్లు కాదు. ఖచ్చితంగా 360 నెంబర్ కావాలంటే ఖచ్చితంగా విపక్షాల విశ్వాసం పొందాలి. కానీ విపక్షాల విశ్వాసం బీజేపీ పొందలేకపోయింది. సో ఆ నేపథ్యంలోనే ఈ బిల్లు ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో మిగిలినటువంటి బిల్లులను, డీలిమిటేషన్ బిల్లు కానీ ఇతర బిల్లులన్నిటిని కూడా ఉపసంహరించుకున్నట్టుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా వెల్లడించారు. సో మొత్తానికి ఇది ప్రభుత్వానికి ఒక బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పాలి. కానీ ఈ ఓటమి ద్వారానే గెలుపుకు దారి కూడా వేసుకునేటువంటి అంశం మనకు కనబడుతుంది. సో పార్లమెంట్ లో గతంలో మాట్లాడినటువంటి చర్చ సందర్భంగా మాట్లాడినటువంటి అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏ రకంగా చూసినా లాభపడేది మేమే అన్నట్టుగా ఆయన ప్రసంగంలో మనకు అది క్లియర్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే విషయం చెప్పారు. సో గెలిస్తే ఆ క్రెడిట్ అందరికీ పోతుంది, ఓడితే ఆ క్రెడిట్ నాకు వస్తుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకించినటువంటి విరోధులుగా మేమంతా ప్రచారం చేస్తాం. ఎన్నికలు ఉన్నాయి, ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, అలాగే ఇటు తమిళనాడులో ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేయబోతుంది. 27వ తేదీన అలాగే 24వ తేదీన పోలింగ్ ఉంది. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ వాటిపైన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా దీన్ని విపక్షాలు ఎన్నికల రణరంగంలో ఎలా ఎదుర్కోబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి. సో నిజానికి దేశం అంతా కూడా ఎదురు చూసింది. 850 సీట్లు కనుక పెరిగితే డెఫినెట్గా యువతకు, మహిళలకు అందరికీ ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని ఎదురు చూశారు. కానీ ఆ రకమైనటువంటి అవకాశం రాకుండానే ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లులు వీగిపోయినటువంటి పరిస్థితి చూసాం. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. నిన్న రాత్రే మనం చూసాం, నారీ శక్తి వందన్ అధీనమైనటువంటి చట్టాన్ని నిన్న రాత్రే ఎన్ఫోర్స్లో చేస్తూ నోటిఫై చేసింది. సో ఆ నేపథ్యంలో 2026-27 సంబంధించినటువంటి గణాంకాలు వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని, నారీ శక్తి వందన్ అధినియం బిల్లును అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో అదే కనుక జరిగితే డెఫినెట్గా ఆ రకంగా 2029 లోపల కనుక ఈ మొత్తం కంప్లీట్ సెన్సెస్ కనుక అందుబాటులో వస్తే డెఫినెట్గా దాని ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి 543 సీట్లలో 181కి మహిళలకు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్పట్లోగా ఇవి అందుబాటులోకి వస్తాయా, లేదంటే 543తో పాటు యథావిధిగా ముందుకు వెళ్లాల్సి వస్తుందా, ఆ సమయంలో ఎలాంటి రాజకీయ సమీకరణలు మారుతాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అది మిస్ అయితే 2034లో మాత్రమే ఇది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది.